హలో అందరికీ ఇలాంటి ఒక ప్లాస్టిక్ బాక్స్ని అయితే మంచిగా రీయూజ్ చేసుకోవచ్చండి. ఇది వచ్చేసి నార్మల్ ప్లాస్టిక్ బాక్సే. దీన్ని వచ్చేసి మంచి టిష్యూ బాక్స్ లాగా రెడీ చేద్దాం అనుకుంటున్నా. షాప్లోకైనా ఇంట్లోకైనా పెట్టుకున్నామంటే చాలా గ్రాండ్ లుక్ అయితే వస్తుంది. ఫస్ట్ అయితే బాక్స్ని అయితే తీసుకున్నానండి. మన దగ్గర ఏ సైజ్ బాక్స్ ఉన్నా తీసుకోవచ్చు. ఫస్ట్ మార్కర్తో ఈ విధంగా అయితే గీసుకుంటున్నా. నేను స్క్వేర్ షేప్లో గీసుకుంటున్నానండి. స్ట్రైట్గా మనకి ఎగ్ షేప్లో కావాలన్నా, డిజైన్ లాగా కావాలన్నా, ఎలా కావాలన్నా గీసుకోవచ్చు. పైన మనం ఏ విధంగా అయితే గీసింటామో అదే విధంగా కట్ చేసుకోవాలి. ఇలా అంతా కట్ చేసేసానండి. తర్వాత దీనికి వచ్చేసి ఒక షీట్ అయితే అంటిద్దాం అనుకుంటున్నా. నా దగ్గర వచ్చేసి గ్లిటర్ షీట్ అయితే ఉందండి. దీనికి స్టిక్కర్ లాగా ఉంటుందన్నమాట. ఈ విధంగా కొలత చూసుకోవాలి ఫస్ట్, మనకి బాక్స్ ఎంత వెడల్పు ఉంది అనేది. నేనైతే బాక్స్కి ఈ విధంగా పెట్టేసి మనకి ఎంత వెడల్పు కావాలో చూసుకొని అంత సైజు వరకు కట్ చేసేసుకుంటున్నాను. అప్పుడు మనకి వేస్ట్ అవ్వకుండా ఉంటుంది. కరెక్ట్గా ఎంత కావాలో అంత కట్ చేసుకుంటాము. ఈ విధంగా నేను స్ట్రైట్గా అయితే కట్ చేసుకుంటున్నా. ఇప్పుడు దీనికి బ్యాక్ సైడ్ స్టిక్కర్ ఉంటుంది కదా, ఆ స్టిక్కర్ తీసి నీట్గా అంటించుకుంటూ వస్తున్నానండి. ఇలా గమ్ ఉండేటివి ఉంటాయి, గమ్ము లేకోకుండా, స్టిక్కర్ లేకోకుండా మనమే గమ్ పెట్టి అంటించాల్సినవి ఉంటాయి. 2 రకాలు ఉంటాయి ఇందులో. చాలా కలర్స్ అయితే ఉంటాయి, చాలా బాగుంటాయండి ఇవి. ఇది వచ్చేసి ప్యారెట్ గ్రీన్ అనమాట కలరు. వీడియోలో కొంచెం డల్గా కనిపిస్తుంది కానీ డైరెక్ట్గా అయితే ప్యారెట్ గ్రీన్ చాలా బ్రైట్గా ఉంది, చాలా బాగుంది. ఇలా మొత్తం చుట్టూతా స్టిక్కర్ తీసుకుంటూ అంటించుకుంటూ వస్తున్నా. ఇక్కడ బాక్స్కి వచ్చేసి క్లోజ్ చేసుకోవడానికి పిన్స్ లాగా ఇచ్చారు కదా, అక్కడ మాత్రం నేను బ్లేడ్తో కట్ చేస్తున్నానండి, పిన్స్ పడ్డం కోసం అనేసి. జస్ట్ ఆ కొంచెం అయితే ఆ పీస్ తీసేస్తాను, చిన్న పీసు. ఈ విధంగా మొత్తం బాక్స్ అంతా అయితే అంటించేసాను, గ్రీన్ కలరే. తర్వాత ఎక్స్ట్రా ఉంటుంది కదా, మనకి ఎక్స్ట్రా ఉండేదాన్ని అంతా కట్ చేసేయాలండి. ఎక్కడైనా గ్యాప్లు అలా వచ్చాయంటే చిన్న పీస్ కట్ చేసుకొని అంటించామంటే కనపడదు. చుట్టూ గ్రీన్ కలర్ అంటించా కదా, పైన కూడా గ్రీన్ కలరే అంటిస్తున్నా. కరెక్ట్గా ఉండడం కోసం బాక్స్ పైన పెట్టి ఈ విధంగా మెజర్ చేసుకొని కట్ చేసుకుంటున్నాను. డైరెక్ట్ బాక్స్ పైన ఈ విధంగా పెట్టేసి అంటించుకుంటూ వస్తున్నానండి. ఇక్కడ ఎందుకు మర్చానంటే ఇక్కడ బాక్స్ క్లోజ్ చేసే మూతకు ఉంటుంది కదా, దానికి కూడా ప్లాస్టిక్ ఉందన్నమాట, అందుకనేసి ఈ విధంగా మర్చుకుంటూ వస్తున్నా. ఇది స్టిక్కర్ కాబట్టి చాలా ఈజీగా ఫోల్డ్ అవుతుంది, చాలా సాఫ్ట్గా కూడా ఉంటుందండి. ఇలా మొత్తం పైనంతా అంటించేసాను. కార్నర్లో ఈ విధంగా కట్ చేసుకొని అంటించామంటే గ్యాప్ లేకోకుండా చాలా నీట్గా ఉంటుంది ఫినిషింగ్ అనేది. తర్వాత బ్లేడ్తో ఈ విధంగా హోల్ దగ్గర కట్ చేసేసుకుంటున్నాను. తర్వాత ఎక్స్ట్రా ఉండేదాన్ని కట్ చేసి ఈ విధంగా ఫోల్డ్ చేశానండి లోపలికి. అది మళ్ళీ ఎక్కడైనా ఊడొస్తుంది అనేసి గమ్ కూడా పెట్టేశాను. మొత్తానికి మన బాక్స్ అయితే ఈ విధంగా రెడీ అయింది కదా. ఇప్పుడు దీనికి కొంచెం గ్రాండ్ లుక్ రావాలనుకున్నా, అందుకే గోల్డ్ కలర్ షీట్ అయితే తీసుకున్నానండి. గోల్డ్ కలర్ షీట్ వేసిన తర్వాత లుక్ అయితే చాలా మారిపోయింది, చాలా బాగుంది కూడా. మొత్తం గోల్డ్ కలర్ వేయకుండా ఈ విధంగా చిన్న చిన్న పీసెస్ లాగా కట్ చేసుకుంటున్నా. ఈ విధంగా హోల్ దగ్గర చుట్టూతా గోల్డ్ కలర్ అయితే ఇలా వేసుకున్నానండి. తర్వాత పైన బాక్స్కి బార్డర్ లాగా గోల్డ్ కలర్ సన్నగా కట్ చేసి ఈ విధంగా అయితే వేసుకున్నా. మనకి చిన్న చిన్న ఫ్లవర్స్ లాగా లేకపోతే ఏదైనా బొమ్మల్లాగా అట్లా కట్ చేసుకునే ఓపికండి కట్ చేసుకుంటే చాలా బాగుంటుందండి అట్లా కూడా. ఇలా మొత్తం సెట్ చేసుకున్న తర్వాత చుట్టూతా కింద బాక్స్కి కూడా చిన్న బార్డర్ లాగా ఇచ్చాను అనమాట. ఇప్పుడు గ్రాండ్గా కనిపిస్తుంది బాక్స్. తర్వాత దీనికి పిన్స్ లాగా ఉన్నాయి కదా, ఈ పిన్స్ని ఓపెన్ చేసి మన దగ్గర ఉన్న టిష్యూస్ అన్నీ ఇందులో పెట్టేసుకోవచ్చు. చాలా నీట్గా ఉంటుంది, ఒక్కొక్క టిష్యూ ఈజీగా వచ్చేస్తుంది. టిష్యూస్ అన్నీ గలీజ్గా అయిపోకోకుండా నీట్గా ఉంటాయి చూడ్డానికి. అలాగే మనం షాప్లో పెట్టుకున్నా, ఇంట్లో పెట్టుకున్నా, ఎక్కడ పెట్టుకున్నా కూడా చాలా గ్రాండ్ లుక్ అయితే వస్తుంది కన్ఫామ్గా. ఇలా ఒక్కొక్క టిష్యూని తీసి యూస్ చేసుకుంటూ ఉండొచ్చు, వేస్ట్ అవ్వవు, అలాగే చూడ్డానికి బాగుంటాయి, అలాగే ఆర్గనైజింగ్గా కూడా ఉంటుంది. ఇలాంటి ఒక ప్లాస్టిక్ బాక్స్ ఉన్నా, అలాగే మీకు షాప్ కానీ ఇంట్లో కానీ అవసరం ఉంది, టిష్యూస్ వాడతాము అనే వాళ్ళైతే కన్ఫామ్గా రీయూస్ చేసుకోండి. ఆ బాక్స్ని అయితే చాలా గ్రాండ్ లుక్ ఉంది, చాలా బాగుంది. డైరెక్ట్ అయితే నాకైతే చాలా బాగా నచ్చింది. మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. వీడియో కూడా మీకు నచ్చినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ని టచ్ చేశారంటే నేను పెట్టే ప్రతి వీడియో మీకైతే ఒక నోటిఫికేషన్ వస్తుంది. థ్యాంక్ యూ, బాయ్.